ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఎన్నికలలో ఎవరు ఊహించని ఏ సర్వే సంస్థలు చెప్పలేనటువంటి రిజల్ట్ రేపు రాబోతుంది. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా యావత్ తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలలో, అది ఖమ్మమైనా, నల్లగొండ అయినా, ఆదిలాబాద్ అయినా, చేవెళ్ళైనా, అన్ని పార్లమెంట్ స్థానాలలో ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచనతో ఈ ఎన్నికలు దేశ రక్షణ, దేశ అంతరంగిక భద్రత, దేశ పురోగమనం, దేశం యొక్క ప్రతిష్ట, దేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే పద్ధతి, ఇవన్నీ రావాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కృతనిశ్చయంతో ఓట్లు వేసినట్టు కనబడతా ఉంది. పాత కాకి లెక్కలు, బూత్ కమిటీలు ఉన్నాయా, నాయకులు ఉన్నారా, ఇంటింటికి మీరు రీచ్ అయినరా, ఈ కాకి లెక్కలన్నీ కూడా పక్కకు పెట్టి టెలిపతి పద్ధతిలో ఒక మనిషి ఇంకొక మనిషికి చేరవేసినట్టుగా ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు గొప్పగా ఆశీర్వదించి ఓట్లు వేసిండ్రు. దాని ఫలితం 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతుంది. అదేవిధంగా 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తారీఖు నాడు 3 జిల్లాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు వాళ్ళ ఎన్నికలు 27వ తారీఖు జరగబోతుంది. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రేమేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించి మా పార్టీ యంత్రాంగం అంతా కూడా దాని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. 100 ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యులుగా ఇచ్చి, బూత్ కమిటీలకు బాధ్యులను ఇచ్చి, ఇవాళ మండలాల వారీగా, టౌన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు వారీగా పూర్తి స్థాయిలో బాధ్యులను నియామకం చేసుకొని చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఎన్నికల్లో గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మాకుండే గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఉండే అసెట్ యూత్, అందులో చదువుకున్న యూత్. ఈ దఫా ఎవరెంత ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారో, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో, వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో, ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ఇష్టపడేది మోడీ గారిని. ఈ 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు ఇంతకుముందే. కాబట్టి ఈ ఎన్నికల్లో, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీని ఆస్వాదించి గెలిపిస్తారనే విశ్వాసం కలుగుతూ ఉంది. మా వాళ్ళు కిందికి పోతున్నప్పుడు, ఓటర్లు కలవడానికి పోతున్నప్పుడు వారు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మాకేం చెప్తారు మీరు, అన్ని అవగాహన కలిగిన వాళ్ళం, మా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ ప్రతి నిత్యం ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది, మోడీ గారు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా మా చేతుల్లో సెల్ ఫోన్లలో రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మాకు ఎవరు చెప్పాల్సిన ఎక్కర్లేదు, మాకు మేముగా నిర్ణయించుకున్నాం. గతంలో రకరకాల పద్ధతుల్లో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఈ దఫా ప్రలోభాలకు సంబంధం లేకుండా, ఇతర పద్ధతులకు ఆస్కారం లేకుండా మా ఆత్మను ఆవిష్కరించి మేము భారతీయ జనతా పార్టీ ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేస్తున్నటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అది ఇర్రిలవెంట్ పార్టీగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద నాకు తెలిసి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునబడేటువంటి ముఖ్యమంత్రి గారు, చీకొట్టించుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయింది. ఇవాళ మేము చెప్పడం కాదు, దేశంలో ఏ మూలలో ఏం జరుగుతుందో ప్రతి నిత్యం తెలుసుకునే ప్రధానమంత్రి గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, తెలంగాణకు వచ్చి మనం చెప్పిపోయిండ్రు. డబుల్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, 360 డిగ్రీస్లో మేము అబ్జర్వేషన్లో పెట్టినాం, కేర్ఫుల్గా ఉండండి బిడ్డ అని చెప్పి ఒక మాట చెప్పిందంటే అది ఎంత పెద్ద మాటనో మీకు అర్థం కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ తన పాత నైజాన్ని, పాత స్వభావాన్ని మరింత ఎఫెక్టివ్గా అమలు చేసుకుంటా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం దేవుడెరుగు. ఒక్క హామీ ఎక్సెప్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేస్తలేదు. 2500 రూపాయలు మహిళలకు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే బ్యాంకులలో ఇస్తారో ఆ విధంగా ఇస్తా అని చెప్పింది. దాని ఊసు లేదు, 6 నెలలు అవుతుంది. 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు, ఇంతవరకు దాని ఊసు లేదు. రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇవాళ దేవుళ్ళ మీద ఒత్తుపట్టు పెట్టుకుంటాడు. తన మాట మీద విశ్వాసం లేదని ఇవాళ దేవుళ్ళను అడ్డం పెట్టుకొని దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి చెప్తున్న పరిస్థితి చూస్తాను. అంటే ఒక్క మాట చెప్పాలంటే చివరికి రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది. అందుకని అబాస్ పాలైపోయింది, అసహించుకుంటున్నారు. చివరికి ఏమైపోయింది అంటే పాత ప్రభుత్వం ఏ పర్మిషన్లకు ఇచ్చిందో బిల్లుల కోసం కావచ్చు, ఇతర ల్యాండ్స్ విషయంలో కావచ్చు, రిలాక్సేషన్స్ కావచ్చు, వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు అప్పుడు 100 తీసుకుంటే ఈయన 200 డిమాండ్ చేసుకుంటా డబ్బుల వసూళ్ళకి ఎగబడాడు తప్ప వారు ₹1 పనిచేస్తారు. 6 నెలలు అవుతుంది. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తన కిందనే ఉంటుంది. ఇంతవరకు ఒక పర్మిషన్ లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ అంతా కుప్పగూలిపోయింది. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయ వనరులు ఏవైతున్నాయో డే టు డే తగ్గిపోతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయి. ఇవాళ ఇతరత్ర దానికి అనుబంధంగా ఉండేటువంటి ఛార్జీలు కూడా తగ్గిపోయినాయి. ఇవాళ తెలంగాణ ఆర్థిక ప్రగతి ఏదైతే పురోగమనం ఉన్నానో అది ఇవాళ మందగించిపోతున్నట్టు కనబడుతూ ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా ఓటు వేసే ప్రసక్తి లేదు. కాబట్టి శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కర్తవ్యం ఇవాళ భారతీయ జనతా పార్టీకే ఉంటుందని చెప్పి నమ్ముతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని చెప్పి నేను మేధావులని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరుడు కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. సర్పంచ్ పనిచేసిన వాళ్ళకు, ఎంపీటీసీగా పనిచేసిన వాళ్ళకు, చిన్న చిన్న కాంట్రాక్ట్లు పనిచేసుకున్న వాళ్ళకు ఎవ్వరికి కూడా బిల్లులు వస్తలేవు. ఇవాళ పైరవి చేసుకొని 7% 10% లంచాలు ఇస్తే తప్ప ఇవాళ బిల్లు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డబ్బులు తప్ప ఇంకోట్లేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇవాళ మరి రాహుల్ గాంధీ మెప్పొందని చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా కానీ అందరికన్నా దుకాణాలు ఓపెన్ చేసినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వారిగా, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, ఈ మనిషి ఆ మనిషి తెలియకుండా అందరు 10 సంవత్సరాల కరువు అంతా ఒక్కసారి నింపుకోవాలనేటువంటి పోటీ పడుతున్నట్టున్నది. మేము ఒకటే, తెలంగాణ ప్రజలు అతి తక్కువ కాలంలోనే అయ్యో గిట్లా అయిపోయింది, గిట్లా అనుకో అంటున్నారు. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. మొన్న పంటలు ఎండిపోయినాయి. చివరికి మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. మొన్న కొన్న ధాన్యానికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు. బోనస్ దేవుడెరుగు. క్వింటల్ ధాన్యం అమ్ముకుంటే 40 కిలోల బస్తకు 4 కిలోల ధాన్యం మళ్ళీ కటింగ్ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ధ్యాస లేదు. వాళ్ళ సొంత పనులు తప్ప రైతులకు ఏమవుతుంది, మహిళలకు ఏమవుతుంది, ఇతరత్ర ఏమవుతుంది అంటే చూసే నాదులు లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు సరే వేసిండ్రు, దాన్ని ఇప్పుడు బాధపడడం కంటే వీటన్నిటి మీద అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల అమలు మీద ప్రజాక్షేత్రంలో తప్పకుండా వీళ్ళకి ఎక్కడో కాడ నిలువరించక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇవాళ ఈ మూడు జిల్లాల పట్టభద్రులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా బాధ్యత కలిగిన పౌరులుగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రేమేంద్రుడి గారిని గెలిపించాలని చెప్పి కోరుతున్నా. పాత ఆర్థిక మంత్రిగా చెప్పిన, కొత్త ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు, మీరు చూస్తున్నారు. 2018 ఎండింగ్లో ఎలక్షన్కి పోతున్నాం. మేము నన్ను అడిగిండు కేసీఆర్ గారు, ఏమైనా ఆర్థిక మంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మరి నువ్వేమంటావంటే వాళ్ళు వచ్చేది లేదు, నాకు ఇచ్చేది లేదు కాబట్టి చెప్పిండ్రు. కానీ మనం వచ్చినోళ్ళం కాబట్టి 5 పైసల బిల్ల కూడా అదనంగా ఖర్చు పెట్టగలిగేటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితి లేదు. 2018 ఎండింగ్, నాట్ నౌ. దాని తర్వాత మీరు ఐడియా ఉండాలి. 2019 తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్పిండు, జీతాలు ఫస్ట్ వీక్లో ఇవ్వాలనే జీవో ఉందా, రాజ్యాంగం రాసిందా అని చెప్పిండు. కొన్ని జిల్లాలో ఫస్ట్ వీక్లో జీతాలు ఇచ్చిండు, కొన్ని జిల్లాలో సెకండ్ వీక్లో ఇచ్చిండు, కొన్ని జిల్లాలో థర్డ్ వీక్లో ఇచ్చిండు. మీకు తెలుసు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గమనించాల్సింది,
ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పేది కేసీఆర్. నంబర్ 1 అని చెప్పేటోడు కేసీఆర్. గ్రోత్ రేట్లో కానీ అన్నిట్లో నంబర్ 1 ఉన్నటువంటి రాష్ట్రం, నంబర్ 1 ఉన్న రాష్ట్రం ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయింది కేసీఆర్. 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండు. వై? ఇష్టం లేకనా? డబ్బు లేకనే. చివరికి ఎన్నికలు పోయే ముందు రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,800 కోట్లు, హైదరాబాద్లో భూముల వేలం వేస్తే వచ్చినట్టు కొంత డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో కడితే రైతు రుణమాఫీ అసలు తీరలే. రైతు రుణమాఫీలో వడ్డీ తీరింది, 25,000 రూపాయల వరకు తీరింది తప్ప లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ గిన్ని హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఇన్ని హామీలు అమలు కావాలంటే ఒక 2 లక్షల కోట్లు కావాలి. ఇది ఒక్క సంవత్సరానికి కాదు. ఇది నాకు తెలిసి ఒక 34,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం తీసేస్తే 1,00,000 కోట్లు అయితే పక్కా ఇవన్నిటికి కావాలి. ఎవ్రీ ఇయర్ కావాలి. మన బడ్జెట్ ఎంత అంతా కలిపితే 2 లక్షల కోట్ల రూపాయలు మొత్తం FRBM రుణాలతో కలిపి అంతా కలిపితే 2 లక్షల కోట్లు. నీ గ్రోత్ ఏమైనా ఉంటే 1,20,000 మీద 5% గుర్తుంటే 6,000 కోట్లు 7,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది. 5,000 కోట్లు 6,000 కోట్లు 7,000 కోట్లు సంవత్సరానికి అదనంగా వచ్చే ఆదాయంకి ఈయన 1,00,000 కోట్ల రూపాయలు నేను చేస్తా అంటే ఎట్లయితుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పింది. 4 కోట్ల జనాభా ఉంటుంది మినిమం. పిల్లలని తీసేస్తే మొత్తం 4.5 కోట్లు 5 కోట్ల జనాభా ఉంటుంది మొత్తంగా. ఈ ఎప్పుడో 2011 లెక్కల ప్రకారం జనాభా చూపుతారు కానీ 3.7 crore అని. ఇవాళ 5 కోట్ల దాదాపు 4.5 నుంచి 5 కోట్ల జనాభా ఉంటుంది. అంటే పిల్లలు తీసేస్తే 4 కోట్లు అయితే పక్కా ఉంటుంది. 4 కోట్లలో 2 కోట్లు అయితే మహిళలు ఉంటారు కదా. 2 కోట్లలో 50 లక్షలు తీసేసాయి ఎబోవ్ రిచ్ ఉన్నోళ్ళు. 1,50,000 మందికి 2,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 30,000-35,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఉన్న పెన్షన్లే చక్కగా టైంకి ఇస్తలేవు కదా నువ్వు 2,000 రూపాయలు ఎట్లయితుంది? ఇవాళ 11,400 11,600 కోట్లు అవుతున్నాయి పెన్షన్లకి. ఇవాళ అది డబుల్ చేస్తా అని చెప్పాడు. డబుల్ చేస్తాను ఎంత అయితే 24,000 కోట్లు అవుతుంది. ఇట్లా ఇవన్నీ ఇచ్చుకుంటే ఒక్కటి కూడా నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మేరకి రేవంత్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే నాకు లంకె బిందెలు ఇస్తాడనుకున్న కేసీఆర్ ఖాళీ కుండలే ఇచ్చిందని చెప్పిండు. ఆర్థిక పరిస్థితి గురించి వైట్ పేపర్ పెట్టిండు. వైట్ పేపర్లో ఏముందంటే డొలతనం ఉన్నది. నేనేం చేయలేను, నా చేతులు ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేసిండు. అందుకనే మొన్న ఎన్నికలకు మళ్ళీ ఓట్లు ఎత్తరని చెప్పి దేవుని మీద ఒట్టేసి చెప్పిండు. చూసిందా మీరు? ఆగస్టు మాసంలో అమలు చేస్తా అని చెప్పి దేవుని ఒట్టేసి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు, ఇవి ఒక్క బస్సు ఛార్జీలు ఫ్రీ తప్ప ఇవి ఎవ్వి అయ్యేటువంటి ఆస్కారం లేదు. చేయమని చెప్పు దమ్ముంటే. నీ మేనిఫెస్టో అదేమన్నా బట్టి పేపరా, ఖాళీ పేపర్, అదేమన్నా చిత్తు పేపర్, అదేమన్నా మేనిఫెస్టో ప్రజల ఎన్నికల ముందు ఇచ్చినావు. నువ్వు కనుక అమలు చేయకపోతే ఆన్లైన్ తర్వాత నీ భర్తం పడతారు ప్రజలు. నీ తాత జాగిరా ఏది పడుతుంది చెప్పి తప్పించుకోవడానికి. అందుకనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను ఉన్నప్పటికే నేను చెప్పిన 2018 నా ఎండింగ్ వరకే 5 పైసల బిల్లు అదనం ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. అట్లా దానికి గుంజుకొచ్చిండ్రు, అటు పెట్టి గుంజుకొచ్చిండ్రు. 5 ఏళ్ళు ఆ పాత మొన్నటి ఆర్థిక మంత్రి గారు ఒక మాట చెప్పిండు. నేను కనుక ఒకవేళ 34,000 కోట్ల రూపాయలు ఒకేసారి కనుక చెల్లించగలిగితే నేను రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పి అమరవీర స్థూపం దగ్గర లెటర్ పెట్టే ప్రయత్నం చేసి మీరు చూసాను. అందువల్ల ఇవన్నీ వట్టి మాటలు, గాలి మాటలు తప్ప ఇంకోట్లేదు. అంతా ఏది పదే మాట్లాడి అసలు వాస్తవంగా వీళ్ళు హామీలు చూసి ఓట్లేదు. కేసీఆర్ను గద్దెదించాలని ప్రజలు అనుకున్నారు. అట్లా ఓట్లేసి గెలిపించిందో ఆయన అదృష్టవంతుడు. చీమలు పుట్టలు అనేక మంది కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి అనేక రకాల ప్రయత్నం చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయింది. కానీ ఇంకెందుకు మాట్లాడాలి? ఎక్కువ తక్కువ ఉన్న పరిస్థితులు చెప్పుకొని ఇస్తా లేకపోతే అని చెప్పాలి. కానీ ఇంకా ఈయన ఇట్లా అట్లా అని మాట్లాడేది బాగాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.